తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. మడకశిర నియోజకవర్గంలో ప్రజల స్పందన చూస్తూ ఉంటే దాని ద్వారా అభివృద్ధి పథకాలను అభివృద్ధిని చేస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో నాసిరకం మద్యం ఏరులై పారింది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతాలు పడలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పెన్షన్లు కూడా 3వ తారీఖు పెన్షన్ రాని పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖు కల్లా పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు 1వ తారీఖు లోపలే అందేలా చేస్తాం. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విపరీతమైనటువంటి దాడులు మహిళల మీద కావచ్చు, బీసీల మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీల మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. శాంతి భద్రతలు దారి తప్పినాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ని మెరుగుపరిచి గ్రామాల్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి అరాచకాలు లేకుండా శాంతియుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇబ్బందుల్లో ఉన్నాడు, కరువు విలయతాండం చేస్తూ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి పంటలు, కొంతమంది వేసవిలో కూడా పంట పెడతారు. వాళ్ళు పంట పెట్టిన వాళ్ళకి గ్రౌండ్ వాటర్ తగ్గి నీళ్లు లేని పరిస్థితి ఉంది. వాళ్ళని పంటను ఎలా కాపాడాలి? మా ప్రభుత్వంలో మేము చేశాం, రెయిన్ గన్లు పెట్టాం, స్ప్రింక్లర్లు పెట్టాం, పంటను కాపాడే ప్రయత్నం చేశాం. ఏది మీకు రైతుల మీద ఉన్న శ్రద్ధ ఏది? ఎక్కడ మీరు ఎంతసేపు అది చేసాం ఇది చేసామనే అబద్ధ హామీలు తప్ప మీరు రైతులకు చేసింది ఏమీ లేదు. మీ వల్ల రైతులకు పొందింది ఏమీ లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మా అనంతపురం రైతుల మీద కొంచెం జాలి చూపించండి అయ్యా, కొంచెం దయ చూపించండి అయ్యా. ఎందుకంటే 80% వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ వర్షం వస్తేనే పంట పండించుకునే పరిస్థితుల్లో వేరుశెనగ మా ప్రధానమైనటువంటి పంట. నీళ్ళు లేక చీనీ పంట ఎండిపోతూ ఉంది, మామిడి పంట ఎండిపోతూ ఉంది. ఇవన్నీ మీరు ఒక్కొక్కసారి దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయండి. మీ వల్ల కాదు, మేము ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఖచ్చితంగా మేలు చేసేలా మేము తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే అనంతపురం వాసులకు, ప్రత్యేకంగా రైతులకు ఖచ్చితంగా ఉపయోగపడాలని తీసుకొస్తానని ఈ సందర్భంగా నేను చెప్తూ నమస్కరిస్తున్నాను.